ఇప్పుడు ఈ శతకంలో ఈయన అనేక భాషల్లో పద్యాలు రాశాడు. తెలుగులో, కన్నడంలో, మరాఠీలో, తమిళంలో, మలయాళంలో, సంస్కృతంలో, సరే అలా ఒక 10 పద్యాలు 10 భాషల్లో రాశాడు. సరే, మిగిలిన పద్యాలన్నీ చెప్పడం నాకు కష్టమే, వినడం మీకు కష్టమే. కానీ బెంగుళూరులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కన్నడంలో రాసిన పద్యం ఒకటి తెలుసుకుని ముందుకెళ్దాం. మనం కన్నడ భాష, తెలుగు ఒకప్పుడు రెండు కలిసే ఉండేవి. అప్పుడు ఆ భాషను తెలుగన్నడం అనేవారు. తెలుగన్నడం. అందుకే ఇప్పటికీ మీకు తెలుగు లిపి, కన్నడం లిపి ఒకటే. అందుకే మైసూర్ కేఫ్ అని పెట్టారనుకోండి, మనకు అది మైసూరో కేఫో అన్నట్టుగా ఉంటుంది. ఓకారంలా, అంతకంటే లేదు అక్కడ. మనం ఓకారం, అక్కడ పొల్లు, అంతకంటే మిగిలిన మకారం, సకారం అన్నీ ఇంచుమించు ఒకటే. కొన్ని అక్షరాలు ఏవో 3-4 అక్షరాలు తేడా ఉంటాయి తప్పితే మిగిలినవన్నీ ఒకటే. అందుకని పదాలు కూడా ఇంచుమించు మనకు తెలుస్తాయి, మనం ఆస్వాదించగలం. బసవేశ్వరుని మీద గౌరవంతో, బెంగళూరు నగరం మీద గౌరవంతో, కర్ణాటక రాష్ట్రం మీద గౌరవంతో పాలకురుగు సోమనాథుడు రచించిన కన్నడ పద్యాన్ని కూడా నేను చెప్పే సాహసం చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ಹಸುಳೆಯನೆನ್ನ ರಕ್ಷಿಸುವುದು ಆರಯದೆನ್ನವನೀತವೆಂದು ಮನ್ನಿಸುವುದು. ಹಸುಳೆಯನೆನ್ನ ರಕ್ಷಿಸುವುದು ಆರಯದೆನ್ನವನೀತವೆಂದು ಮನ್ನಿಸುವುದು. ನಿಮ್ಮಡಿಂಗರಿಗೆ ನಿಮ್ಮ ಪ್ರಸಾದಯೇ ನಿಮ್ಮಡಿಂಗೆರಗು ನಿಮ್ಮ ಪ್ರಸಾದಯೇ ನಿಮ್ಮ ತೊತ್ತನೇ ಕಸಿಗತಿಯಂಸು ಭಕ್ತಿ ನೀನು ಕನ್ನಡ ಭಾಷನು ತಿಂತು ಷಡ್ಗುಣಶ್ವಸನ ಭಕ್ತಿ ನೀನು ಕನ್ನಡ ಭಾಷನು ತಿಂತು ಷಡ್ಗುಣಶ್ವಸನ ಶರಣ್ಯಮಯ್ಯ ಬಸವ 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 ವೃಷಾಧಿಪ. గుళ్ళోకి వెళ్ళినా, మన పూజా మందిరంలో ఉన్న వెంటనే మనలో ఉండాల్సిన భావన ఏమిటంటే మనం పసిపిల్లలం. హసుళయ్య నిన్ను, పసివాణ్ణయ్య, చిన్నపిల్లాన్ని. భౌతికంగా, మేధాపరంగా మనం గొప్పవాళ్ళం కావచ్చు, బాగా సంపాదించవచ్చు, చదువుకోవచ్చు. బయట మనని చాలామంది ఈయన మహామేధావని, ఏదో జ్ఞాని అని అనొచ్చు. భగవంతుడి దగ్గర మనం అజ్ఞానం, అందులో ఏం లేదు. ఇక్కడ ఆ అజ్ఞానాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ చదివే ఒక్కోసారి భగవజ్ఞానం పొందడానికి అడ్డమైపోతుంది. మేము పడుతున్నాం ఆ యాతన, ఇంక చెప్తే బాగుండదు. కానీ గ్రంథాలు ఎక్కువ చదివిన కొద్దీ ఏమవుతుందంటే నాకింత తెలుసు ఇది మొదలవుతుంది. ఇక్కడ పెద్ద గడ్డిమేటు, ఈ తెలుసున్నదంతా గడ్డిమేటు. ఇంకా ఆ పుస్తకం చదవాలి, ఈ పుస్తకం ఎన్ని చదువుతావు, వయస్సు అయిపోతుంది ఇక్కడ. అందుకే చదువులు కూడా జ్ఞానులైన వాళ్ళు, మామూలు వాళ్ళకి నేను ఈ మాటను చెప్పను. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతూ ఉంటే క్రమంగా చదవడం తగ్గించి ఎక్కువ ధ్యానం చేయాలి, జపం చేయాలి, చదవడం ఆపేయాలి. నేనెవరు తగ్గించేయాలి చదవడం. లేకపోతే ఈ చదువులు పీక్క పట్టేసుకుంటే నేనంత చదివాను, వాడంత చదివాడా, వాడిని పిలిచారు, నన్ను పిలవలేదు అంటాడు. ఇక్కడ ఇది పెరిగిపోయింది. ఇక్కడ ఈ చదువులు ఎప్పుడు ముగియును. నాకు బాధ కలిగి మా అమ్మవారి దగ్గర నేను చెప్పాను, ఓ పద్యం చదివి రోజుకు 10 గంటలు చదివేవాడిని. ఇదివరకు 17 ఏళ్ల వయస్సు నుంచి నిన్న మొన్నటి వరకు 60 ఏళ్ళు దాటే వరకు నేను రోజుకి 10 గంటలు చదివాను. అనుమానం వెళ్ళ రోజుకి 10 గంటలు చదివే. ఇంట్లో ఉంటే అంతే, ఏదైనా ప్రవచనం ఉంటే ప్రవచనం చదివేగా, చదివి చెబుతున్నాగా. ఎక్కడ వసతి ఇచ్చారో అక్కడ కూర్చొని చదవడమే పని. కానీ ఈ మధ్య కరోనా పుణ్యమా అని నాకు జపం చేసుకోవడం అలవాటు అయింది చదవడం కంటే. ఓ 9 నెలల పాటు కార్యక్రమాలు లేవు. ఆ లేకపోవడం మనకి సౌకర్యం, అసౌకర్యం కాదు. ఏమి తినడానికి తిండికి లోటు లేదు, కట్టుకుందుకు బట్టకు లోటు లేదు, కొంపలు ఏమో అంటుకుపోలేదు. ఓ ఏడాది పాటు కార్యక్రమాలు లేకపోతే భిక్షాటం చేసేంత దౌర్భాగ్యం ఏం లేదు ఇక్కడ. ఇదివరకు సంపాదించుకున్నా ఉన్నాయి, సరిపోతాయి అని నేను ఆ 9 నెలలు ఇంట్లో కూర్చుని రోజుకు 4 గంటలు జపం చేశా. అరగంట గంట ఎంత వీలైతే అంత మధ్యలో బ్రేక్, విరామాలు ఇచ్చుకుంటూ జపం చేశా. ఇప్పుడు మనస్సు భగవంతుడి దేవాలు ఎలా ఉందంటే చదువు మీద కంటే ఎక్కువగా నా దృష్టి ఆ జపం మీద ఉంది. మౌనంలోకి వెళ్ళిపోవాలి. ఎన్నాళ్ళు ఇది?
అందుకే విసుగొచ్చి మా అమ్మవారితో అన్నాను సరే, ఈ చదువులు ఎప్పుడు ముగియును నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని, ఈ చదువులు ఎప్పుడు ముగియును నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని, ఈ చదువులు అడ్డు నిలబడి నీ చరణములంద నీవు నిధి సర్పములై. చదువు ఎలాంటిదంటే నిధి ముందు కాపలా ఉన్న సర్పం లాంటిది. ఒక చోట బంగారు నిధి, వజ్రాల నిధి, వేడుయాల నిధి ఉందనుకోండి, ఖచ్చితంగా అక్కడ రెండైనా కనీసం పావులు ఉంటాయి. భగవంతుడు అలా పెట్టేశాడు సృష్టి, అవి ఎవడు పట్టుకుపోకుండా. మళ్ళీ అవి తినవు, పాములు రత్నాలు తినవు, రాళ్ళు ఎలా తింటాయి, తినవు. కానీ ఆకర్షణ, భూమి లోపల 10 మైళ్ళ కింద ఉన్న రత్ననిధిని కూడా పాము గుర్తుపట్టగలదు, దానికి అంత జ్ఞానం ఉంది. ఎవడూ చంపకపోతే పాము 400 ఏళ్ళు బతుకుతుందండి, దాని ఆయుర్దాయం అది. ఎవడూ చంపకపోతే పాము 400 ఏళ్ళు బతుకుతుంది. ఇంకో రహస్యం చెబుతా మనుషులకు ధైర్యం కలగడానికి. పాము చాలా తొందరగా అలసిపోతుంది, విపరీతమైన అలసట దానికి, తొందరగా అలసిపోతుంది. పాము మనం చూసి బుసగొట్టింది అనుకోండి, బెదరకుండా దూరంగా అలాగే నిలబడితే బుస్ 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 అని తుస్ లోపలికి వెళ్ళిపోతుంది, అంతే, ఇక అనలేదు. కానీ మనం ఎంత గొప్పవాళ్ళం అంటే దానికంటే ముందే మనం పైకి వెళ్ళిపోతాం, అది లోపలికి వెళ్ళకముందే. అది బుష్ అనగానే మనం పైకి వెళ్ళిపోయాం ఇక్కడ. అందుకే పాములను పట్టేవాళ్ళు తెలివైన వాళ్ళు, వాడి బలహీనత గమనించాడు. పాము అలసిపోతుంది, వాడు బుట్టలోంచి తీయగానే అదేదో బుష్ బుష్ ఏడ్చేవలే అని అలా ఉంటాడు వాడు. 3 సార్లు బుష్ అని పడుకుంటుంది, బుట్టేస్తాడు హాయిగా. రాత్రి వాడు కాదు, వాడి మనవడు కూడా ఆ మంచమే పడుకుంటాడు, కింద పాముల బుట్టలు ఉంటాయండి. ఎంత ధైర్యం వాళ్ళకి. వాళ్ళ మనవడు చిన్నపిల్లాడు, పడుకోరా అంటాడు, ఏం చెయ్యవు. పాము అంత తొందరగా అలసిపోతుంది. పాము ఏ ఆహారము లేకుండా కేవలం గాలి పీలుస్తూ వారం రోజులు బతుకుతుంది. మనం అరగంట సేపు అన్నానికి ఆగలేం, అర ఇడ్లీ మించి తినలేం. మన బతుకులకు 2 ఇడ్లీలు ఎక్కువ, 1 ఇడ్లీ తక్కువ, ఎంత పెట్టాలో తెలియదు. అరగంట మించి ఆగలేం, అర ఇడ్లీ మించి తినలేం. మనకంటే చాలా జంతువులు చాలా గొప్పవి. ఏదో మానవ జన్మ గొప్పదని ఊరికే డబ్బా కొట్టుకోద్దు ఇక్కడ. అందుకని ఈ సృష్టిలో ఇంత విజ్ఞానం ఉన్నప్పుడు మనకి తెలుసున్నది ఎంత. అందుకని అసుళయ్యా నేను పసిపిల్లాన్నయ్యా రక్షిసివుదు, పసిపిల్లాన్ని తల్లో తండ్రో ఒళ్ళో పెట్టి కాపాడినట్టుగా నన్ను రక్షించవయ్యా. అంతేకాదు, ఆరయదెన్నవనీతవెందు మన్నిసువుదు, ఆరయదు అవనీతవందు వెందు మన్నిసువుదు. తెలియకుండా ఎన్నో తప్పులు చేశానయ్యా. ఇంకా నయం, ఈ భక్తుడు బసవేశ్వరుడైనా పాలుగురుగు సోమనాథుడైనా తెలియకుండా చేశానని చెబుతున్నాడు. మనం తెలిసే చేసామంటే చాలా ఒళ్ళు కొవ్వెక్కిపోయి, ఓకే అంటే అదే ఒళ్ళు కొవ్వెక్కిందని అర్థం. ఒళ్ళు కొవ్వెక్కిపోయి తెలిసే చేసామండి. మనం తెలియకుండా ఏం చేయలేదు, మనం చేసాం. చేయకుండా వ్యాపారం చేస్తే నష్టాలు వస్తాయని తెలియదా, తెలిసే చేస్తాడు. షేర్లో ఓసారి పెట్టగానే కాస్త లాభం వచ్చిందనుకోండి, మిగిలినవన్నీ తీసి ఇక్కడ పెట్టేస్తాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి మొత్తం పోయి. తెలిసే. ఎవడో ఒక మెసేజ్ పంపిస్తాడు, నీ అకౌంట్లో 1,80,00,000 పడ్డాయి, వెంటనే ఇది క్లిక్ చేయి. నీకేం బుద్ధి లేదా? ఎవడేస్తాడు నీ ఇంట్లో 1,80,00,000? నీ మేనత్త కొడుకు ఎవడన్నా ఉన్నాడా? ఉంటే వేస్తాడా? వెంటనే వీడు ఏమో మనకు అదృష్టం ఇవాళ శుక్రవారం కూడాను అని వీడికి వీడే ఊహించేసుకుని, నాకు గంటల పంచాంగంలో చెప్పారు డబ్బు కలిసి వస్తుంది అని నొక్కుతాడు. నొక్కినందువల్ల ఏమీ కలిసి రాల, ఉన్నది పోయింది. ఇక్కడ పాస్వర్డ్ సహా సమస్తం ఇచ్చేస్తాడు, ఓటీపీ సహా అన్నీ చెప్పేస్తాడు. ఇదే తెలిసి. ఇంకా పాలుగురుగు సోమన్న మనకంటే చాలా మర్యాదగా మాట్లాడి, నేను తెలియక చేసాను తప్పులు అన్నాడు, మనం తెలిసే చేస్తున్నాం ఇక్కడ. అందుకే శివుణ్ణి ప్రార్థించాల్సిన విధానం ఏమిటి అంటే, మన ఇళ్లలో శివలింగం కానీ లేదు శివుడు విగ్రహం కానీ అమ్మవారి విగ్రహం ఏదున్నా సరే పాదాల మీద చేతులు పెట్టి ప్రార్థించాలి. ముఖ్యంగా పిల్లలకి నేర్పండి ఈ విషయాన్ని. పూజా మందిరంలో మాబోటిగాళ్ళు కనపడినప్పుడే కాదు, మా పూజా మందిరంలో విగ్రహాల పాద స్పర్శ పిల్లలకు అలవాటు చేయాలి. పెద్దవాళ్ళు కూడా పట్టుకోవాలి. బడికి వెళ్ళే ముందు ఒక్కసారి 2 పాదాలు అమ్మవారివి, రామచంద్రమూర్తివి, కృష్ణ పరమాత్మ ఎవరైనా పర్వాలేదు, 2 పాదాల మీద చేతులు పెట్టి కళ్ళకు అద్దుకుని వెళ్ళమనండి. పిల్లలకి ఏ ప్రమాదము లేకుండా వాళ్ళ విద్యాభ్యాసం అంతా ముగుస్తుందమ్మా. భగవంతుడి మీద అపారమైన నమ్మకంతో చెబుతున్నాను నేను ఈ మాట. రోజు చేయించాలి, ఒక అభ్యాసంగా చేయించాలి. 1 నిమిషం పని, ఆ విగ్రహాన్ని ముట్టుకునేలా చేయాలి. ఈ చేతులు ఎందుకని ఎన్ని పాపాలు చేసాయో ఈ చేతులు, ఎంతమందిని కొట్టాయో తిట్టాయో, ఎన్ని ఆస్తులు లాగేసుకున్నాయో ఎవడికి తెలుసు.
అపరాధంబులు చేసియుంటి నిదియే హస్తద్వయన్, అపరాధంబులు చేసియుంటి నిదియే హస్తద్వయన్, కాననా అపరాధంబులు కానని అపరాధ ప్రతిరూపహస్తముల నీ అంఘ్రిద్వయన్ మోడ్చి, ఈ అపరాధ ప్రతిరూపహస్తముల నీ అంఘ్రిద్వయన్ మోడ్చి, నా అపరాధంబులు అపర్ణ పుష్పములుగా అర్పింతునో స్వామి, నా అపరాధంబులు అపర్ణ పుష్పములుగా అర్పింతునో స్వామి, నీ కృపరాకుండునే, నీ కృపరాకుండునే, కాళహస్తి వరద క్రీడా జగత్సారదా అని ఇష్టదైవం అనే కావ్యంలో శివుడి మీద పద్యం రాశాను నేను. అపరాధాలు ఈ చేతులతోనే చేశామయ్యా, వేరే చేతులు ఎక్కడవి? అందుకే ఆ అపరాధాలు చేసిన చేతుల్నే నీ పాదాల మీద పెడుతున్నా. ఈ అపరాధంబుల ప్రతిరూపహస్తముల నీ అంఘ్రిద్వయన్ మోడ్చి నీ పాదాల మీద పెడుతున్నా. మన అపరాధాలన్నీ భగవంతుడికి సమర్పించాలి. అలాగే అపర్ణ పుష్పములుగా, ఇది కొంచెం చిత్రమైన మాట, శివుడికి ఇష్టమైన మాట. అపర్ణాదేవి అంటే పార్వతి. అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, ఇవన్నీ అమ్మవారి పేరు. అపర్ణ అంటారు. ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా? శివుడి కోసం ఆవిడ తపస్సు చేసినప్పుడు మొదట 6 నెలల పాటు అన్నం మానేసింది. అక్కడ మునీశ్వరులందరూ సరే అన్నం మానేయడం మామూలేలే, తపస్సు చేసేవాళ్ళని ఊరుకున్నారు. నీళ్లు తాగేది. తర్వాత 6 నెలల పాటు ఆ నీళ్లు కూడా మానేసింది. తర్వాత ఆకులు తినేది. పర్ణం అంటే ఆకు. ఇంకొక 6 నెలల తర్వాత ఆ ఆకులు కూడా తినడం మానేసి కేవలం పాములాగే గాలిని ఆస్వాదిస్తూ తపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా తపస్సు చేయడం వల్ల అక్కడ పార్వతీదేవి హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఉండే మహర్షులు అమ్మవారికి పెట్టిన పేరు అపర్ణ. అపర్ణ, పర్ణం అంటే ఆకు. అందుకే మనం అపర్ణ పుష్పాలు, ఈ అపరాధాలు చేసిన చేతులు ఉన్నాయే, వీటిని అపర్ణ పుష్పాలు అన్నాయి. ఎందుకంటే చేతులే ఉన్నాయి కానీ ఆకులు లేవుగా, ఇవి కూడా అపర్ణ పుష్పాలేనాయా. అపర్ణాదేవి అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకని ఆ పేరే నా చేతులకు కూడా ఉందయ్యా. నీ కృప రాకుండునే, అందువల్ల నీ దయ రాకుండా ఉంటుందా. కాళహస్తి వరద, ఇక్కడ గమ్మత్తైన మాట ఇది. అంటే కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. కాళహస్తి క్షేత్రం పాముల్ని, ఏనుగుల్ని, సాలెగూడులను కూడా కాపాడేవు కదా. నేను అంతకంటే హీనమైన వాడినా? ఏం మనిషిని కదా, కాస్త ఎప్పుడైనా ఉపయోగపడతాను. అందుకని కాళహస్తి వరద, పాముని, ఏనుగుని కూడా కాపాడేవయ్యా. క్రీడా జగత్ సారద, ఈ క్రీడ రూపంలో కనిపిస్తున్న ఈ జగత్తు యొక్క సారం ఏమిటంటే 5 అక్షరాలు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. 2 రకాల 5 అక్షరాలు మర్చిపోకుండా ఉంటే భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండూ బాగుంటాయండి. భౌతిక జీవితం బాగుండాలంటే 5 అక్షరాలు క్రమశిక్షణ, అది గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఓడిపోరు మీరు, ఖచ్చితంగా ఎప్పుడూ గెలుస్తారు. క్రమశిక్షణ 5 అక్షరాలు. సమయానికి లేవాలంటే లేవాలి, ఈ పని చెయ్యాలంటే చెయ్యాలి, ముగించాలంటే ముగించాలి, ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి, ఎవరింటికైనా వస్తాము అని మాట ఇచ్చామంటే వెళ్ళాలి, లేకపోతే కనీసం 1 గంట ముందు ఫోన్ చేసి నేను రావట్లేదు ఏమనుకోవద్దు అని చెప్పాలి. అంతేగాని మనం చెప్పేసి వాడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయమే వదిలేసి మన పనులన్నీ చూసుకుని మన్నాడు ఎప్పుడో కనపడేవాడు ఎరా రాలేదంటే మర్చిపోయాను రా, ఇంత బద్దకస్తుడు ఇంకెవడు లేడు ఇక్కడ. మర్చిపోతే చెప్పద్దు. శ్రీ మహావిష్ణువుకి మొక్కుకున్న మొక్కుబడి ఎంత ముఖ్యమో చిన్నపిల్లాడికి ఇచ్చిన మాట కూడా అంతే ముఖ్యమండి. మాట నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. వీలైనంత ప్రయత్నం చేయాలి. ఇంకా వశం కాకపోతే వేరే విషయం. వీలైనంత. నిన్న శ్రీకృష్ణ గారికి ఎప్పుడో 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో మా ఇంటికి వచ్చి అడిగాడు ఆయన, ఈరోజు మీ దగ్గరికి వస్తానండి అని ఆయన చెబితే ఒప్పుకున్నాను నేను. నిజానికి నిన్నటి నా పరిస్థితి వచ్చేలా లేదు, రొంప, దగ్గు, భారం, ఇప్పుడు కూడా మాటి మాటికి నీళ్లు తాగాల్సి వస్తుంది. కానీ నిన్న సాయంత్రం ఆయనకి అధైర్యం కలగకుండా నేనే ఫోన్ చేసి రొంప, భారం అన్నీ ఉన్నాయండి, ఏం వద్దు అక్కడ కాస్త కాచి నీళ్లు పెట్టించండి, నేను వస్తున్నాను మీకు మాట ఇచ్చిన ప్రకారం అని చెప్పాను. ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ కార్యక్రమాలు పెట్టాలంటే, ఎంతమందిని ఎలా పిలుస్తారు, ఎవరు పిలుస్తారు, అసలు వ్యక్తి రాకపోతే ఆ పెద్ద మనిషి ఏమైపోతాడు. మాట తప్పడానికి ఆ చిత్తశుద్ధే మనని కాపాడుతుంది ఖచ్చితంగా. అది ఏదో ఇంకా ప్రాణం మీదకి వస్తే అది వేరే విషయం, అది ప్రస్తుతం చెప్పగలం, పర్వాలేదు కదా. కానీ ప్రయాణ భారం ఏదో మనం భరిద్దాం, వ్యయం వారే భరించారు, ప్రయాస మనం భరించలేమా, చేద్దాం, కార్యక్రమం నడుస్తుంది.
అప్పుడు భగవంతుడు మనకి ఏ లోటు లేకుండా చూస్తాడు, దేనికి లోటు ఉండదు, మాట తప్పకూడదు. అందుకే క్రీడా జగత్ సారద, ఈ మొత్తం ఈ క్రీడారూపంలో ఉండేటువంటి ఈ జగత్ అంతరికి సారాంశం ఏంటంటే 5 అక్షరాలు నమశివాయ. భౌతికంగా 5 అక్షరాలు క్రమశిక్షణ తప్పకుండా ఉంటే భౌతిక జీవితం అంతా బాగుంటుంది. ఆ క్రమశిక్షణలో మొట్టమొదటి పని, పిల్లలు కూడా కొంతమంది కనపడుతున్నారు చూసి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి. అది క్రమశిక్షణలో చాలా ముఖ్యం. ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలి. తర్వాత మాట, ఎప్పటి పనులు అప్పుడే చేయాలి. ఇంకో మాట, ఇది కష్టంగానే చేయండి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పని అప్పుడే చేయాలి, ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. అది చాలా కీలకం. సుఖంగా ఉంటాం. ఇంక ఎప్పుడో అమావాస్య నాడు అట్టిట్టావా, పున్నమి నాడు బూరెట్టావా అని చెప్పద్దు. ఇక్కడ అయిపోయినాయి. ఎందుకు వచ్చిన గొడవ ఇది? వదిలి ఎక్కడో ఎవడో ఏదో మాట అన్నాడు కనపడి, వాడిని మనం కూడా అనేసాము ఓ మాట. ఇంక వదిలే ఆ విషయానికి. మళ్ళీ ఫోన్ చేసి ఎవరికి చెప్పక. ఇక్కడ చేసిందే దరిద్ర పని. మళ్ళీ ఫోన్ ఒకటి, అదో అరగంట ఇదో అరగంట, పెద్ద గొప్పలాగా. ఇవే మనం ఒక్క మాట గమనించాలండి. వివేకానందుడు చెబుతాడు, మనస్సు కాల్చిన ఇనుప గోళం లాంటిదిట. ఒక సందర్భంలో చెబుతాడు, కాల్చిన ఇనుప గుండు మనస్సు. కమరం పనిచేసేవారు ఏం చేస్తారంటే ఇనువును బాగా కాల్చి తర్వాత సుత్తి పెట్టుకుని ఓ దెబ్బ కొంచెం నెమ్మది కొడతాడు, ఓ దెబ్బ కొంచెం గట్టిగా కొడతాడు. ఆయనకి ఏ సాధనం తయారు చేయాలనుకుంటున్నాడో దానికి అనుగుణంగా దెబ్బలేస్తాడు. మొత్తం మీద కాల్చిన ఇనుప సువ్వ మీద చిన్న దెబ్బలు పెద్ద దెబ్బలు అన్నీ ముద్రలు పడతాయి. సరిగ్గా మనం చేసే ప్రతి ఆలోచన మన మనస్సులో ముద్రపడి తీరుతుంది, అనుమానం లేదు. అదే తర్వాత జన్మలకు కారణం. ఆ ముద్ర పడనీయకుండా ఉండాలంటే ఎక్కడిదక్కడ వదిలేయాలి. ఊరికే కెలుక్కుంటూ కూర్చోవద్దు. 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ళకి ఇప్పుడు కెలుక్కుని ఏం చేస్తావు? ఇక్కడ జీవితాన్ని ఎప్పుడు చిలకాలి. కెలక్కూడదు. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుంది. పెరుగు చిలకాలే, వెన్న వస్తుంది. నువ్వు కెలికితే వేలెట్టి కెలకడమే కదా, కెలుకు కంపు వస్తుంది. నువ్వు తినకపోగా ఎవడూ పోసుకోడు. ఇంకా వేలెట్టావు అందులో, వీలైతే కాలు కూడా పెట్టు. జీవితాన్ని చిలకాలి, కెలక్కూడదు. ఏ సమస్య వచ్చినా మధించడం. చిలకడం అంటే చిలకడప్పుడు కవం గమనించండి. కవం కదలదో, అక్కడే తిరుగుతూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు పరిష్కారం అందులోనే ఉంటుంది. ఆ వ్యక్తితోనే మాట్లాడాలి, ఇంకెవరితో మాట్లాడకూడదు. మన ఊళ్ళో అందరితో మాట్లాడతాం. కొడుకుతో సమస్య ఉంది, కొడుకుతో మాట్లాడాలి. వాడు ఎప్పటికీ మారడం. వాడిని కూర్చోబెట్టు. శివుడు ముందు నంది కూర్చున్నట్టు కూర్చోబెట్టి, ఎరా అబ్బాయి ఏంటి సంగతే, ఉంటావా పోతావా, ఓ దెబ్బ తీరిపోయింది. అదే చిలకడం అంటే. కుదరదు ఇలాగా. నా డబ్బుతో నువ్వు జలస చేయడం ఏంటి, కూర్చో అంతే లెక్క. అంతేగాని భార్యతో చర్చించి, భర్తతో చర్చించి, లేదా బయట వాళ్ళతో చర్చించి దేనికి ఇవన్నీ? అసలు సమస్య ఎవరితో ఉందో వాళ్ళతో, భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళకి వీళ్ళు చెప్పేసి, వాళ్ళకి వాళ్ళు చెప్పేసి, రెండూ కలిపి సేనయోరోభయోర మధ్య రథం స్థాపయమేచ్యుత. ఇటు 11 లక్షల మంది, ఇటు 7 లక్షల మంది వచ్చాక ఇంక విడాకులు కాకపోతే మా విడాకులు ఎందుకు ఉంటాయండి? వాళ్ళకి ఆవిడ చెప్పేసింది, వాళ్ళకి ఏం చెప్పేసాడు, మొత్తం కొట్టేసుకుంటున్నారు ఇక్కడ. ఒకళ్ళనొకళ్ళు రచ్చ కొట్టేసి, మనకేం తక్కువ ఏం తక్కువ లేదు, విడాకులు ఒకటే తక్కువ. ఎందుకు వచ్చింది ఇది? నువ్వు చెప్పడం వల్ల వచ్చింది. ఎందుకు చెబుతున్నావు అసలు? అంత చెప్పవలసిన పనే ఉంది. బీటెక్ చదివావు, ఎంటెక్ చదివావు, నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. చిన్న సమస్య రాగానే అమ్మా సిగ్గులేకపోతే సరే. అమ్మ చచ్చింది అక్కడే 40 ఏళ్ళు కాపురం చేసి మీ నాన్నతో, మళ్ళీ ఆవిడ ఎందుకు చంపుతావు ఇక్కడ? ఆవిడ బాధలు ఆవిడకు ఉన్నాయి. ప్రతి చిన్నదానికి. నేను మొన్న విన్నాను ఏదో స్టోరీ, విచిత్రం. ఇంత విచిత్రంగా ఉంటారా ఇంత చదువుకున్న వాళ్ళు? అమెరికాలో ఉన్నట్టు పెద్ద మనిషి, వాళ్ళ అమ్మాయికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు. ఆ స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందిట, మీ అమ్మాయి సరిగ్గా ఉండలేదు, అల్లరి బాగా చేస్తుంది, వస్తువులన్నీ చిందరవందరగా పారేస్తుంది, కాస్త చెప్పండి అన్నట్టు. అంటారో చెప్పాలి. ఈయన కంగారు పడిపోయి, అమ్మాయికి ఏదో అయిపోయిందేమో, ఆటిజం వచ్చేసిందేమో, అనుకోని వ్యాధులన్నీ వచ్చేయేమో, ఆ అమ్మాయిని స్కూల్లోంచి డిబార్ చేసేస్తారేమో, ఇంకెక్కడ దొరకదేమో అని మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఈ పెద్ద మనిషి. ఈయన వయసు 30 ఏళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ 70 ఏళ్ళ తండ్రి ఇక్కడ ఉన్నాడు. ఆయనకు ఫోన్. ఈయన, నాన్న ఏం చేయమంటావు? ఏం చేస్తావురా, నీతో నేను ఏం చేశానో అదే నువ్వు చేయన్నాడు. ఆయన ఇంకేమంటాడా? వీడేమన్నా తక్కువడేటి? ఎలా చేస్తారంటే తల్లిదండ్రులకు ఫోన్ అసలు? 30 ఏళ్ళు ఉన్నాయి కదా, పరిష్కరించుకో. నువ్వు మీ ఆవిడ కూర్చోవాలి, తెలుసుకో. అది చిలకడం అంటే. ఇంత చదువు చదివావా, అమెరికా వెళ్ళిపోయావా, హాయిగా అక్కడ సిటిజన్షిప్ కూడా సంపాదించేసావా? చిన్న సమస్య చిన్నపిల్లాడిది పరిష్కరించుకోవడం చేత కాదు, ఇంటికి ఫోన్లు చేస్తున్నావు సన్నాసి. వాళ్ళకి అక్కడ 70 ఏళ్ళు చచ్చాయి.
నాకే తెలిసిన వాడు 70 ఏళ్ళ పెద్ద మనిషి నాకు చెప్పాడు. మీరు చెప్తూ ఉంటారు కదండి ప్రవచనాల్లో, అనవసరంగా అంత దూరం పంపించారని. నేను పంపించేసింది తప్పండి ఇది. ఎందుకంటే ఆయనకి పాపం 4 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. అద్దెలు వసూలు చేసుకోలేక చస్తున్నాడు. బోళ్ళ ఆదాయం ఉంది. కొడుకెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు. రమ్మంటే రాడు. ఇక్కడ బోళ్ళ ఆదాయం ఉంది, వ్యవసాయం ఉంది. అద్దెళ్ళ మీద వచ్చే ఆదాయంతో కొడుకు కోళ్ళు ఇక్కడ బతికేచ్చు. అబ్బాయి మనకు అలా కుదరదండి. మీ అబ్బాయి ఎక్కడ? అమెరికా. మీ అమ్మాయి ఎక్కడ? అమెరికా. మీరెక్కడా? ఇక్కడ. ఎంత ఇక్కడ? అందరూ అమెరికాలే. అమెరికా వాళ్ళు లేడు ఇక్కడ. నువ్వు అమెరికా వెళ్ళావు, చదువుకున్నావు. నీ పిల్లాడు 4 ఏళ్ళ అమ్మాయికి ఎవరో స్కూల్ నుంచి ఫోన్ వచ్చేదో చెప్తే నువ్వు పరిష్కరించుకోలేవు దాన్ని. అంత పెద్ద విషయం అది. ఒకసారి అమ్మాయికి చెప్పాయి, మంద నుంచి ఒకసారి సరిపోతుంది, ఒకసారి కూడా వెళ్ళు, ఏమిటమ్మా అని అడుగు, చెబుతుంది. దానికి ఇంత భయపడిపోవడం ఏంటి? ప్రతిదానికి. ఈ జగత్తులో సారాన్ని కనుక మనం గమనించగలిగితే ఇంత భయపడమండి. భయం పోగొట్టేది ఎప్పుడూ భక్తి. భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపక, లలితా సహస్రంలో మాట. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, చివరిలో భయాపక. భక్తి ఉన్నవాడు భయపడ్డావు. ఎందుకంటే ఎంత ఆపదొచ్చి మీద పడినా సరే ప్రహ్లాదుల్లాగా శ్రీమన్నారాయణ స్మరణ చేస్తాడు. అంచేది భౌతిక జీవితం బాగుండడానికి 5 అక్షరాలు క్రమశిక్షణ. ఆధ్యాత్మిక జీవితం బాగుండడానికి 5 అక్షరాలు నమశివాయ, నమశివాయ, నమశివాయ. ఈ నామస్మరణ అది నిరంతరం కాపాడుతుంది. జన్మ జన్మలు మనని కాపాడుతుంది.